శ్రీరాముడు జన్మదినాన్ని, మంచి చెడుపై గెలిచిన విజయాన్ని, సత్యం, కర్తవ్యం, ధర్మంతో జీవించిన ఆదర్శ జీవితాన్ని మనం గుర్తు చేసుకుంటూ శ్రీరామనవమిని జరుపుకుంటాం. చాలా కాలం క్రితం లంకను ఒక మహారాక్షసరాజు పాలించేవాడు. అతని పేరు రావణుడు. తీవ్రమైన తపస్సు చేసి అతను దేవతల నుండి అనేక వరాలను పొందాడు. ఆ వరాల వల్ల అతన్ని ఓడించడం దాదాపు అసాధ్యమైంది. ఈ శక్తులతో రావణుడు ప్రపంచాన్ని వేధించడం ప్రారంభించాడు. అనేక రాజులను ఓడించాడు. తపస్సు చేస్తున్న ఋషులను అడ్డుకున్నాడు. యజ్ఞాలు, పూజలు చెడగొట్టేవాడు. అతని పెరుగుతున్న శక్తిని చూసి దేవతలు కూడా భయపడిపోయారు. అందుకే దేవతలందరూ కలిసి విష్ణువుని ప్రార్థించారు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా వాగ్దానం చేశాడు: నేను భూమిపై ఒక రాజకుమారుడిగా అవతరిస్తాను. రావణుడిని సంహరించి ప్రపంచాన్ని రక్షిస్తాను. ఆ సమయంలో సరయూ నది తీరంలో ఉన్న పవిత్రమైన రాజ్యం అయోధ్య. ఆ రాజ్యాన్ని ఒక ధర్మపరుడైన రాజు పాలించేవాడు. అతని పేరు దశరథ మహారాజు. అతను గొప్ప యోధుడు, తెలివైన రాజు. కాని అతని మనసులో ఒక బాధ ఉండేది. అతనికి సంతానం లేదు. తన వంశాన్ని కొనసాగించడానికి పిల్లలు లేరు. ఋషుల సలహా మేరకు దశరథుడు పుత్రకామేష్ఠి యాగం అనే పవిత్ర యజ్ఞాన్ని నిర్వహించాడు. యజ్ఞం ముగిసిన తర్వాత యజ్ఞాగ్నిలో నుంచి ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమయ్యాడు. అతని చేతిలో ఒక బంగారు పాత్ర ఉంది. ఆ పాత్రలో పవిత్రమైన పాయసం ఉంది. ఈ పాయసాన్ని నీ భార్యలకు పంచు. నీకు గొప్ప కుమారులు జన్మిస్తారు అని చెప్పాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన ముగ్గురు భార్యలకు పంచాడు: కౌసల్య, కైకేయి, సుమిత్ర. కొద్దికాలం తరువాత ముగ్గురు రాణులు గర్భవతులు అయ్యారు. చైత్రమాసం శుక్లపక్షం నవమి రోజున కౌసల్యాదేవికి ఒక దివ్య శిశువు జన్మించాడు. ఆ శిశువు ఎవరో కాదు, రాముడు. అదే సమయంలో కైకేయికి భరతుడు జన్మించాడు. సుమిత్రకు జంట పిల్లలు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మించారు. రాముడి జన్మం అయోధ్య నగరాన్ని ఆనందంతో నింపేసింది. ప్రజలు సంగీతం, అలంకరణలు, పూజలతో ఆనందంగా జరుపుకున్నారు. ఈ పవిత్రమైన రోజునే తరువాత కాలంలో శ్రీరామనవమి అని పిలవడం ప్రారంభించారు. కాలక్రమంలో రాముడు పెరిగి సత్యం, ధర్మం, కరుణకు ప్రతీకగా నిలిచాడు. తరువాత అతను మిథిలా రాజకుమార్తె సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. ఒకరోజు రావణుడు సీతాదేవిని అపహరించాడు. అప్పుడు రాముడు తన తమ్ముడు లక్ష్మణుడు మరియు భక్తుడు హనుమంతుడి సహాయంతో లంకకు వెళ్లి మహాయుద్ధం చేశాడు. చివలికి రావణుణ్ణి సంహరించి ప్రపంచంలో మళ్లీ ధర్మాన్ని స్థాపించాడు. అలా శ్రీరాముడి జన్మదినాన్ని, మంచి చెడుపై గెలిచిన విజయాన్ని గుర్తుచేసుకుంటూ మనం శ్రీరామనవమిని జరుపుకుంటాం.